ఇక్కడ ఒక చిన్న అమ్మాయి ఉంది. తను పుట్టినప్పటి నుంచి ఫుల్ మాటకారి. తను మాట్లాడడం మొదలు పెడితే ఎవ్వరూ ఆపలేరు. ఒకసారి ఫ్రెండ్స్ తో ఫుట్బాల్ ఆడుతూ ఉంటే తనకి గోల్ కీపర్ గా నిలబెడతారు. కానీ తను బాల్ ఆపకుండా అక్కడ జరిగే మ్యాచ్ కి టీవీలో కామెంటరీ ఇచ్చినట్లు ఇస్తుంటుంది. తను పెద్దయ్యాక కూడా అదే అలవాటు కొనసాగుతుంది. వాళ్ళ అన్నయ్య ఒక ఫుట్బాల్ టోర్నమెంట్ ప్లాన్ చేసినప్పుడు కామెంటరీ కోసం తన చెల్లెని ఒప్పిస్తాడు. తను ఇచ్చే కామెంటరీ ఊరి ప్రజలందరికీ బాగా నచ్చుతుంది. అక్కడికి వచ్చిన ఒక సీనియర్ ప్లేయర్ తనని మెచ్చుకొని నీకు మంచి ఫ్యూచర్ ఉంది, వదులుకోవద్దు అని ఎంకరేజ్ చేస్తాడు. ఊరంతా ఫేమస్ అయినా ఇంట్లో వాళ్ళు పెళ్లి సంబంధాలు చూస్తారు. కానీ తను మాట్లాడే తీరు చూసి వచ్చిన సంబంధం క్యాన్సిల్ అవుతుంది. దాంతో తను నాకు పెళ్లి వద్దు, నేను బయటికి వెళ్ళి చదువుకుంటాను, పెద్ద ఫుట్బాల్ కామెంటర్ అవుతాను అని ఇంటి నుంచి బయలుదేరుతుంది. బయట ప్రపంచంలో తన టాలెంట్ ని ఎవ్వరు గుర్తించరు. పొలిటీషియన్స్, ఆఫీసర్స్ అందరూ తనని అవమానించి పంపిస్తారు. కేవలం టాలెంట్ ని నమ్ముకుని అవకాశాల కోసం తిరిగి తిరిగి చివరికి నీరసించి రోడ్డు మీద స్పృహ తప్పి పడిపోతుంది పాపం.